రీసెంట్‌గా జరిగిన మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా బ్రిటిష్ వాళ్ళని 1857 కంటే ముందే వణికించిన ఒక రాణి గురించి తెలుసుకుందాం. చాలా మందికి తెలీదు. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మనం చదువుకున్న హిస్టరీలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన అసలైన కథని ఎందుకు పెద్దగా మాట్లాడరు? మన ఫ్రీడమ్ స్ట్రగుల్ అనగానే గుర్తొచ్చే 1857 కంటే ఎన్నో ఏళ్ల ముందే కర్ణాటకలో కిట్టూరు అనే ఒక చిన్న రాజ్యంలో ఒక రియల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఆ రాణి పేరు రాణి చెన్నమ్మ. రాణి చెన్నమ్మ తన భర్త ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయిన తర్వాత ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం శివలింగప్ప అనే అబ్బాయిని అడాప్ట్ చేసుకుంది. కానీ ఇండియాకి ట్రేడర్స్గా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ అడాప్షన్ చెల్లదు, మొత్తం రాజ్యం వాళ్ళ కంట్రోల్లోకి రావాలని రూల్ పాస్ చేసింది. మామూలుగా అయితే ఎవరైనా సరెండర్ అవుతారేమో, కానీ రాణి చెన్నమ్మ ఏమాత్రం దగ్గల. అడ్మినిస్ట్రేటివ్ లెటర్స్ రాయడం ఆపేసి డైరెక్ట్గా వార్కే ప్రిపేర్ అయింది. అక్టోబర్ 1824లో బ్రిటిష్ ట్రూప్స్ చాలా ఈజీగా గెలిచేయచ్చని కిట్టూర్ ఫోర్ట్ వైపు మార్చ్ చేసాయి. కానీ అక్కడ వాళ్ళకు ఒక పెద్ద షాక్ తగిలింది. రాణి చెన్నమ్మ లీడ్ చేసిన ఆర్మీ లోకల్ పీపుల్ సపోర్ట్తో బ్రిటిష్ బలగాలపై పెద్ద అటాక్ చేసింది. ఆ ఎన్కౌంటర్లో బ్రిటిష్ కలెక్టర్ సెయింట్ జాన్ థాకరే స్పాట్లో చనిపోయాడు. ఆ టైంలో బ్రిటిష్ మిలిటరీ పవర్ను ఓడించడం అంటే ఇంపాసిబుల్ థింగ్. కానీ రాణి చెన్నమ్మ వాళ్ళ యారగెన్స్ని క్రష్ చేసి ఒక పవర్ఫుల్ ఎంపైర్ని బిల్డ్ చేసింది. బ్రిటిష్ తర్వాత వాళ్ళు హ్యూజ్ రీఎన్ఫోర్స్మెంట్స్ తెచ్చి కోటను ఆక్యుపై చేసిన ఆ కమాండర్ సంగొల్లి రాయన్న గెరిల్లా వార్ఫేర్తో వాళ్ళని ఏళ్ల తరబడి నిద్రపోనివ్వాల. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే 3 దశాబ్దాల ముందే మొదలైన ఈ ఫియర్లెస్ ఫైట్ ఇండియన్ హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్. ఏంటి ఎలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.